టమాటో పిజ్జా. ఓకే, టొమాటో పిజ్జా. నిజంగానే పిజ్జాస్ ఏంటంటే అన్హెల్దీ, అసలు తినకూడదు అనుకుంటారు, బట్ ఎవ్వరూ ఆగరు తినకుండా, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి కాబట్టి. మనం ఇంకొంచెం హెల్దీ వేలో చేస్తే డెఫినెట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకా హెల్దీగా. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పిజ్జా అనగానే మనం ఇంట్లో ఎందుకు చేసుకోమంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తారు వాళ్ళు అనుకుంటాం, బట్ నువ్వు తీసుకొచ్చినవి అయితే ఆల్మోస్ట్ అన్నీ మన ఇంట్లో అవైలబుల్గానే ఉంటాయి. ఒక పిజ్జా సాస్ ఒకటే మనం తెచ్చుకోవాలి అంతే. అవును. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ముందుగా కొంచెం మనం సార్ట్ చేసుకుందాం వెజ్జెస్. కొంచెం ఆలివ్ ఆయిల్. సో ఆలివ్ ఆయిల్ యూస్ చేసాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ గార్లిక్ వేసేద్దాం, వెల్లుల్లి. ఓకే, నెక్స్ట్ చాలా ఫైన్గా కట్ చేసాం అనమాట గార్లిక్ అనేది. ఆ తర్వాత బెల్ పెప్పర్స్, గ్రీన్ బెల్ పెప్పర్స్. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా. సో ఈ లోపు నేను టమాటో కట్ చేసుకుంటాను. తర్వాత టమాటోస్ కూడా. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? కొంచెం బేసిల్ లీవ్స్ కూడా యాడ్ చేసేద్దాం. సో క్వాంటిటీ కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్ ఏమో కదా, బేసిల్ లీవ్స్ ఎక్కువ ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది. ఓకే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, పిండి కలిపేసుకుందాం. కొంచెం గోధుమ పిండి ఇందులోనే కొంచెం ఈస్ట్ కూడా వేసుకుందాం. అలాగే కొంచెం సాల్ట్ కూడా, వాటర్. సో మెయిన్గా పిజ్జా అన్హెల్తీ అని ఎందుకంటామంటే బేస్ ఏదైతే ఉందో అది మైదా పిండితో చేస్తాం కాబట్టి. మిగతా చీజ్ పక్కన పెట్టేస్తే మిగతా టాపింగ్స్ అన్నీ మనం రెగ్యులర్గా యూస్ చేసేవే, అదొక్కటే. సో మనం హెల్తీగా కన్వర్ట్ చేసుకుంటూ గోధుమ పిండితో బేస్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట, పిజ్జా బేస్. ఓకే, సో ఎప్పుడైనా వీకెండ్స్, స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు, కొంచెం టైం కాస్త ఎక్కువ ఉన్నప్పుడు ఇలా పిజ్జా బేక్ చేసుకోవచ్చు హ్యాపీగా. అవును. సో నార్మల్లీ వెజిటేబుల్స్ కూడా ఎవరు ఇలా కర్రీ లాగా చేస్తే తినరు, ఇలా పిజ్జా మీద టాపింగ్ లాగా చేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. డెఫినెట్లీ. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాం. ఓకే, ఇది ఇప్పుడు మనం ఇంకా పిజ్జా షేప్లో వచ్చేసుకుందాం. సో కొంతమందికి థిన్ క్రస్ట్ ఇష్టము, థిక్ క్రస్ట్ కూడా ఇష్టం. సో డిపెండ్స్ అనమాట. అవును. ఓకే, మనమైతే కొంచెం థిక్గా చేసుకుంటున్నాం అంతే. ఓకే, దీని మీద ఫస్ట్ మనం పిజ్జా సాస్, సో యూజువల్గా సాసెస్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చు అంటే ఈ పిజ్జా కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, మరీ బ్లాంట్గా తీసుకోకూడదు. ఎస్, అవును. కావాలి అంటే ఇంట్లోనే జస్ట్ కొంచెం మసాలాస్ అవి మనకు ఫేవరెట్ ఏదైతే ఉంటుందో అది వేసి కూడా మనం పేస్ట్ లాగా చేసుకోవచ్చు. లేదు, ఎలాగో మనం గోధుమ పిండి మిగతావన్నీ హెల్తీగానే యూజ్ చేస్తున్నాం కదా, ఒక ఆప్షన్ అనుకున్నప్పుడు ఇలాంటిది యూజ్ చేయాలి.
ఇందులోనే సార్ట్ చేసిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేద్దాం. ఇందులోనే మనం కొంచెం పెప్పర్ పౌడర్, అలాగే మిక్స్డ్ హర్బ్స్ కూడా, నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ కూడా. ఇందులో మనకు నచ్చిన వెజిటబుల్స్ ఇందాక నువ్వు అన్నట్టు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అవునట్టుగా. సో టమాటో ఫ్లేవర్ ఎక్కువగా నచ్చే వాళ్ళు ఆ పిజ్జా సాస్తో పాటు కొంచెం టమాటో సాస్ అలా కూడా వాళ్ళు కొంచెం రబ్ చేయొచ్చు, దీని మీద స్ప్రెడ్ చేయొచ్చు. తర్వాత చీజ్ కూడా గ్రేట్ చేసేద్దాం. సో ఇక్కడ దాకా ఓకే. ఎవరైనా వర్కౌట్స్ డైట్ చేసే వాళ్ళు ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట క్వాంటిటీ. అవును, కాకపోతే ఆయిల్ డీప్ ఫ్రై ఫుడ్స్తో పోలిస్తే వచ్చే ఫ్యాట్తో పోలిస్తే మనకు చీజ్తో వచ్చే ఫ్యాట్ కొంచెం తక్కువ. ఎందుకంటే ఎనివే ఇది ఒక మిల్క్ ప్రోడక్టే కాబట్టి వాళ్ళకి కొంచెం కాల్షియం అబ్జార్ప్షన్ కానీ వైటమిన్ డి కూడా వస్తుంది కాబట్టి సో ఎక్కువగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీలో యూస్ చేయొచ్చు చీజ్ని. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇంకా మనం దీన్ని బేక్ చేసేద్దాం. దీన్ని కూడా కొంచెం ఆయిల్ రబ్ చేసి సో ఇదైతే ఒక పర్ఫెక్ట్ సైజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ లేకపోతే ఇద్దరు, ఎక్కువ పిజ్జా అనేది ఎక్కువగా ఇష్టం లేకుండా ఉన్న వాళ్ళు ఒకటి లేదా ఇద్దరు షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు ఒకటి పర్ఫెక్ట్ సరిపోతుంది. అవును. సో బేక్ చేసేద్దామా? ఓకే. ఓకే. సో సూపర్ టేస్టీ పిజ్జా రెడీ అయిపోతుంది. ఓకే పల్లవి, పర్ఫెక్ట్గా పిజ్జా రెడీ అయిపోయింది. ఒకసారి చూద్దాము. ఎస్, చూసేద్దాం. సో దాన్ని పిజ్జా కట్టర్తో కట్ చేసేద్దాం. ఓకే, లాస్ట్ టొమాటో పిజ్జా రెడీ అయిపోయింది. వావ్, యమ్మీ యమ్మీ టొమాటో పిజ్జా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. టొమాటో పిజ్జాకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు చిటికెడు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, చీజ్ కొద్దిగా, ఈస్ట్ కొద్దిగా, పిజ్జా సాస్ 1/2 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, బేసిల్ కొద్దిగా. టొమాటో పిజ్జా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన వెల్లుల్లి, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బేసిల్ వేసి వేయించాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, ఈస్ట్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పిజ్జా బేస్ లా సిద్ధం చేసుకోవాలి. దీనికి పిజ్జా సాస్ రాసి టొమాటో మిశ్రమం, మిరియాల పొడి, మిక్స్డ్ హర్బ్స్, చిల్లీ ఫ్లేక్స్, తురిమిన చీజ్ వేసి ఆపై దీనిని నూనె రాసిన బేకింగ్ ట్రేలో ఉంచి ఓవెన్ లో బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ టొమాటో పిజ్జా రెడీ.